డాక్టర్ గారు, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో చాలామంది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అంటే ఏంటంటే కొంచెం లైక్ వీ హ్యావ్ టు అవాయిడ్ లైక్ స్పైసీ ఫుడ్ కానీ, మసాలాస్, డీప్ ఫ్రై ఐటమ్స్, కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటుంది కదా, ఆయిల్లో చేస్తారు కదా అలాంటివి. అండ్ హై ఫ్యాటీ ఫుడ్ అంటే నథింగ్ బట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్టికులర్ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఏంటంటే ఫ్రూట్స్ అలాంటివి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం హోల్ గ్రెయిన్స్ ఏంటంటే హై ఫైబర్ ఉంటుంది. అవన్నీ కూడా ఏంటంటే ఈజీ డైజెషన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రూట్స్ అనుకున్నా కూడా ఫ్రూట్స్లో ఏంటంటే కొంచెం బనానాస్, యాపిల్, పియర్, బెర్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటే కొంచెం ఈజీ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జ్యూసెస్ తీసుకోవాలి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు ఈట్ అనమాట, అంటే ప్రాపర్గా తినలేరు. అలాంటప్పుడు ఏంటంటే ఇన్స్టాంట్గా ఏదైనా ఫుడ్ తీసుకుంటే లిక్విడ్గా తాగితే చాలా బెటర్ ఉంటుందని చాలామంది ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే పుల్లగా ఉన్న వస్తువులు అనేది తీసుకోకూడదు. పర్టికులర్ ఏంటంటే ఆరెంజ్ కానీ, నిమ్మకాయ ఇలాంటి ఏది కూడా ఏంటంటే వద్దు. తీసుకోవలసినది ఏంటంటే యాపిల్ తీసుకోవచ్చు, కొంచెం అలోవెరా జ్యూస్ ఉంటుంది కదా అది తీసుకోవచ్చు, లైక్ పపాయ, పైనాపిల్ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే కొంచెం ఇన్స్టంట్ రిలీఫ్ ఉంటుందన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే కొంచెం పీసెస్లా తీసుకున్నా ఇలా తీసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీ డైజెషన్, అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ పర్టికులర్ ఏంటంటే పైనాపిల్, పపాయ, ఈ వాటర్ మెలన్, మస్క్ మెలన్ అండ్ అలోవెరా జ్యూసెస్ ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి. డాక్టర్ గారు, ఎసిడిటీ లేదా గ్యాస్ ప్రాబ్లంకి ఏమైనా ఇంటి చిట్కాలు ఉన్నాయా? సో చాలామంది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఇమీడియట్గా మెడిసిన్ తీసుకోవడం కంటే కూడా ఇంట్లో ఫుడ్ తీసుకుంటే రికవరీ ఉంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇన్స్టెంట్గా తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం హాట్ వాటర్లో కొంచెం లైక్ 1 pinch ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఆ వాటర్ తాగడం కానీ, ఆరెల్స్ ఏంటంటే కొంచెం వాము అంటాం కదా, వాము తీసుకోవడం, సోంపు కొంచెం తీసుకోవడం, ఈ లవంగాలు అలాంటివి ఏంటంటే కొంచెం జస్ట్ 1 or 2 pieces నోట్లో పెట్టుకొని అవి కొంచెం చప్పరిస్తూ ఉండడం. సో కొంచెం రెగ్యులర్గా ఇవి తీసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పర్టికులర్ ఏంటంటే ఈ అల్లము అంటాం కదా, అల్లం కూడా ఏంటంటే అల్లం టీ ఆరెల్స్ కొంచెం అల్లం పీస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం నాలుక దగ్గర పెట్టుకొని వాటిని కొంచెం చూ చేస్తూ ఉండడం, చప్పరిస్తూ ఉండడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతాము. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు? సో చాలామంది ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్తో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఫుడ్స్ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏమి తినాలి ఏమి తినకూడదు అనేసి. అలాంటప్పుడు పర్టికులర్గా అందరూ ఏంటంటే ఇది తినకూడదు అనేసి అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏంటంటే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ పర్టికులర్ ఏంటంటే కెఫినేటెడ్ ఫుడ్ ఏది తీసుకోకూడదు, అంటే పర్టికులర్లీ కాఫీ అలాగా. అండ్ స్ట్రాంగ్ బెవరేజెస్ ఏదైతే ఉంటుందో అంటే కార్బోనేటెడ్ బెవరేజెస్, ఈ కూల్ డ్రింక్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇవి తీసుకోకూడదు. అండ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్స్ కానీ, ఈ ప్రాసెస్డ్ షుగర్ ఉంటుంది కదా, టేబుల్ షుగర్స్ అండ్ బేకరీ ప్రొడక్ట్స్ ఇలాంటివి కూడా ఏమీ తీసుకోకూడదు. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్, నథింగ్ బట్ ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్ కానీ, జంక్ ఫుడ్, డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటాయో అవి కూడా తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు మసాలాస్, డీప్ ఫ్రై ఐటమ్స్, జంక్ ఇలాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ కమింగ్ టు ఫ్రూట్స్లో వచ్చేసి ఏంటంటే సిట్రస్ అంటే పుల్లగా ఉన్నవి, సో ఇవి కూడా కొంచెం తగ్గిస్తే బెటర్గా ఉంటుంది. సో సింపుల్గా తీసుకోకూడదు అంటే ఏంటంటే ఈ మసాలాస్ కానీ, స్పైస్, హై ఫ్యాటీ ఫుడ్, కెఫినేటెడ్ ఫుడ్స్ అండ్ ఏంటంటే కూల్ డ్రింక్స్ అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే అల్సర్స్ అలాంటివన్నీ కూడా కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతాము. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వారికి ఏదైనా ఒక డైట్ ప్లాన్ చెప్తారా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే జనరలైజ్ అన్నీ తినేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఏంటంటే హోల్ డే తీసుకోవాలి అనుకుంటే అలా పర్టికులర్గా ఇదే తినాలి అనేసి ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని టిప్స్ అలా ఫాలో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఏం ఫాలో అవ్వచ్చు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మైండ్ఫుల్ ఆఫ్ ఈటింగ్ ఉండాలి. అంటే తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు పర్టికులర్గా చూసుకోవాలి. ఏదైతే వాళ్ళకి పడదు అనుకుంటామో అది కొంచెం కట్ డౌన్ చేస్తే బెటర్గా ఉంటుంది.
అండ్ ఏంటంటే హై సాచురేటెడ్ ఫుడ్స్, అంటే కమింగ్ టు ఈ ఫ్యాటీ ఫుడ్ కానీ చీజ్, మయోనీస్ అవన్నీ ఏంటంటే ఫ్యాటీ ఫుడ్ ఉంటుంది, అవి ఏంటంటే హార్డ్ టు డైజెస్ట్ అనమాట. అవి కొంచెం తీసుకోకూడదు, యాడ్ ఆన్ చేసుకోకూడదు. అండ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో చాలామంది ఏంటంటే మూవీస్ చూస్తూ లేకపోతే ఇదేంటంటే మాట్లాడుతూ నమలకుండా మింగేస్తారు, అంటే చూ చేయకుండా. అలా కాకుండా ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ చూ చేస్తూ తినాలన్నమాట. అండ్ ఏంటంటే బాడీ హైడ్రేట్ చేసుకోవాలి, అంటే ఎప్పటికప్పుడు బాడీ ఏంటంటే వాటర్ కంటిన్యూగా తీసుకుంటూ ఉండాలి. ఇంప్రాపర్ వాటర్ తీసుకోకపోయినా ఏంటంటే డైజెషన్ అనేది ఫ్రీగా ఉండదు. సో వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే. సో అలా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా ఏంటంటే గట్ హెల్త్కి చాలా మంచిది. సో ఇది కొంచెం యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. కమింగ్ టు వెజిటేబుల్స్ ఏంటంటే ఈ పాలక్ కానీ బ్రోక్లీ ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం హెల్తీ ఫ్యాట్స్ అండ్ హెల్తీ ఫైబర్ ఉంటుంది. సో ఇవి కొంచెం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్లో కూడా ఏంటంటే ఈ బనానా, మెలాన్ అంటే వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, సో యాపిల్ ఇలాంటి ఫుడ్స్ ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టిప్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి.